హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి కారపూస అండి. పండుగలు వస్తున్నాయంటేనే మనకి కారపూస, అరిసెలు, చెక్కగారెలు తప్పకుండా గుర్తుకొస్తాయి కదండి. తప్పకుండా గుర్తుకొస్తాయండి. మనం ఒక అరిసెలు చేసాము, లడ్డు కూడా చేసాము కదండి. ఇప్పుడు కారపూస 5 కేజీల కారపూస అనమాట. పచ్చెనగపప్పు నేను 2 కేజీలు తీసుకొని ఎండబెట్టుకున్నాండి. రేషన్ బియ్యం కూడా 3 కేజీలు తీసుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోనండి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి. ఎండబెట్టుకొని బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. మనకు పండుగలు వస్తేనే ఇవన్నీ గుర్తుకొస్తాయి. అరిసెలని, లడ్డు అని, కారపూస అని, చెక్కగారులని కదండి. ఈ పండుగలు వచ్చినా కారపూస కంపల్సరీ గుర్తుకొస్తుందండి. ఏది ఏం చేసినా కారపూస అయితే కంపల్గా చేస్తారు ఎవరైనా సరే. ప్రతి ఒక్క ఇంట్లో కారపూస ఉండాల్సిందే. అయితే నేనైతే మొత్తానికి 5 కేజీల పిండికి నేను 200 గ్రాములు మొత్తం పూర్తి చేశానండి. వాము అయితే అయినా కూడా చాలా చాలా బాగుందనమాట. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని మనం క్యాన్లో కానీ కవర్లో కానీ మనం వేసుకొని మిల్లు ఆడించుకోవాలండి. ఇలా మిల్లు ఆడించుకున్న తర్వాత చూడండి, ఇదంతా కలుపుకోవాలన్నమాట. ఇలా వేస్తేనే వాము అనేది మనకి, ఇలా వేస్తే వాము అనేది మనకి గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా ఏమీ కాదండి. అరుగుదల కూడా బాగా ఉంటుందన్నమాట. అందుకనే నేను వాము అయితే ఎక్కువ వేసాను అనమాట. పిండి ఆడించిన తర్వాత ఒక బేషన్లో మొత్తం పిండి ఒక బేషన్లో పోసానండి. 5 స్పూన్లు కారం అయితే నేను వేసాను. 5 స్పూన్లు కారం వేసాను. 2 స్పూన్లు అయితే సాల్ట్ అయితే వేసానండి. నేనైతే తక్కువ వేసాను సాల్ట్. మేము తక్కువే తింటాం కాబట్టి మీరు ఎక్కువ తినాలి, ఇంకా 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ వాము కూడా నేను ఏం చేశానంటే మిక్సీ పట్టి ఇంట్లో ఇట్లా వేసానండి. అందుకనే మొత్తం 200 గ్రాములు అన్నానమాట. ఇలా వేస్తే చాలా అరుగుదల ఉంటుందండి. కారపూస తిన్న తేపులు అనేవి రావన్నమాట. కంపల్సరిగా మీరు ఇలా చేసుకోండి, ఇలా తినండి. ఇలా టేస్ట్గా ఉంటే అరుగుదల చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాతకి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటే ఉండలు అనేది కట్టవు. కలపటానికి ఎక్కువ నీళ్ళు పోసి కలిపినా కూడా రావన్నమాట. కొన్ని నీళ్ళు పోసుకుంటూ మనం కలుపుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా పిండి ఇలా ఉందండి. కొంచెం జారుగా అయితే ఉంది. అయితే నేనేంటంటే పిండి వత్తటానికి కొంచెం గట్టిగా కలిపితే కష్టమవుతుందని నేను పిండిని జారుగా కలిపానండి. కొంతమంది అంటారు ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అంటారు. ఆయిల్ అయితే ఎక్కువేం పీల్చదండి, బాగానే ఉంటుందన్నమాట. ఆయిల్ వేడెక్కాలండి. ఇలా వేడిన తర్వాత మనం కారపూస గిద్దెలు ఉంటాయి కదండి. ఆ కారపూస గిద్దెల్లో మనం ఈ పిండి అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఆయిల్ వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఒత్తుకోవాలండి. ఆయిల్లో ఇలా ఒత్తుకొని చూడండి, కారపూస మంచిగా కాలిందండి. ఇలా కాలింది తీసి పక్కన పెట్టుకోవాలండి. అలా అన్నీ అట్లనే కాల్చుకొని చూడండి, 2 క్యాన్లు పెద్ద పెద్ద క్యాన్లు అయినాయండి. చూడండి, ఒక బేషన్లో నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కారపూస. చాలా క్రిస్పీగా ఉంది. చూడటానికి కూడా చాలా బాగుంది. తింటే కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు మీకు వస్తాయండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.